యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని సంఘం గ్రామంలో ఈరోజు గ్రామ పంచాయతీ పాలకవర్గం వీడ్కోలు సన్మాన కార్యక్రమం నిర్వహించినారు. సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని విధాలుగా 80% ఎమ్మెల్యే ద్వారా, జెడ్పీటీసీ ద్వారా, ఎమ్మెల్సీ ద్వారా నిధులతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినానని, నేను చేసే పనులకు గ్రామంలోని గ్రామ పెద్దలు, గ్రామ పంచాయతీ పాలకవర్గము, వార్డు మెంబర్లు అందరూ నాకు సహకారం చేసినారని, నాకు ఎలాంటి ఇబ్బందులు పెట్టనందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపినారు. ఎమ్మెల్యే నేను అడిగిన వెంటనే నిధులు మా గ్రామ అభివృద్ధికి కేటాయించినారని, దాదాపు ఇప్పుడు నాకు 60 లక్షల వరకు నేను కేటాయించిన పనులు అమౌంట్ రావాలని, ఇంకా గ్రామ అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుంటామని, కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ద్వారా మా నిధులు రాబట్టుకొని అభివృద్ధి చేసుకుంటామని మాట్లాడినారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, గ్రామ సెక్రటరీ, ఉపాధ్యాయ సిబ్బంది, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఎన్ఆర్జీసీ కూడా ఒక 45 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ తర్వాత 10 లక్షలు ఇవ్వడం జరిగింది. మొత్తం 55 లక్షలు ఒకటే సంవత్సరం చేసినాం. మళ్ళీ సంవత్సరం కూడా 45 లక్షల రూపాయలు మన ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. అది కూడా పూర్తిగా చేసినాము. చేసిన తర్వాత కరెంటు కొంచెం ఇబ్బంది ఉండే, కరెంటు స్తంభాలు కూడా 72 స్తంభాలు తీసుకొచ్చి మరి కరెంటు వాళ్ళు మాకు బాగానే సపోర్ట్ చేయడం జరిగింది. అప్పుడు అన్ని వార్డులలో ఈ వార్డు ఆ వార్డు కాకుండా అన్ని వార్డులలో చేయడం జరిగింది. మరి అదేవిధంగా మన తర్వాత కొన్ని రోడ్లు ఇంకా తక్కువ ఉన్నాయని మళ్ళీ సీసీ రోడ్ల గురించి కూడా మా ఎమ్మెల్యే గారికి పోతే మళ్ళీ ఒక 20 లక్షల రూపాయలు CDP కూడా ఇవ్వడం జరిగింది. మరి మిగతా అండర్ డ్రైనేజ్ కూడా SDF ద్వారా కూడా 25 లక్షల రూపాయలు వరకు చేయడం జరిగింది. మరి జీపీ నుండి కూడా సుమారుగా 55 లక్షల రూపాయల వరకు చేయడం జరిగింది. మరి అదేవిధంగా శ్మశాన వాటిక గవర్నమెంట్ మంజూరు చేయడం జరిగింది. చేసిన దాన్ని కూడా తొందరగా అంటే 3 నెలల లోపలనే పూర్తి చేయడం కూడా జరిగింది. అదేవిధంగా డంపింగ్ యార్డ్ కానీ, మిగతా నర్సరీ కానీ, పల్లె ప్రకృతి వనం కానీ, శ్మశాన వాటిక కానీ 4 ఒకే దగ్గర చేయడం కూడా జరిగింది. ఎందుకంటే అక్కడ మాకు స్థలం లేకుండే, మరి ఒక గుట్ట ఉండే, ఆ గుట్టని లెవెల్ చేయడం జరిగింది. దానికి కూడా సుమారుగా 10 లక్షలు ఖర్చు కావడం జరిగింది. అట్టి పైసలు కూడా గవర్నమెంట్ కూడా మాకు తొందరగా ఇవ్వడం జరిగింది. అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. ఇకపోతే వాటర్ కూడా మరి మా గ్రామంలో వాటర్ ఫుల్గానే ఉన్నది. వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు. మరి ఎమ్మెల్సీ గారు కూడా, కృష్ణారెడ్డి కూడా మాకు బీసీ కమిటీలు కూడా మంజూరు చేయడం జరిగింది. దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఎలాంటి ఎక్కడికి కూడా ఇబ్బంది లేకుండా దాదాపు అన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ రచ్చబండ దగ్గర కూడా మరి మన ఎమ్మెల్యే గారు కూడా ఫండ్స్ నేను లేదు అని కూడా అంటే కూడా నువ్వు ఇవ్వకుండా నేను పోస్తానికి కూడా బలవంతంగా ఆయన మీద అలిగి రావడంతో ఆయన మళ్ళీ తర్వాత తెల్లారే పిలిచి మరి ఈ 5 లక్షల రూపాయలు తీసుకుపోయి అని చెప్పడం జరిగింది. కానీ మరి మాకు ఎమ్మెల్యే పూర్తి మద్దతు అంటే మామూలు మద్దతు చాలా మద్దతు. గ్రామంలో 90%